కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం అడప పద్మ గారు రాసిన ఎవరు చెప్పాలి అనే కథ విందాం. విష్ యూ ఏ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. డల్లాస్లో ఉన్న కూతురికి అల్లుడికి ఫోన్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు అందజేశారు మాధవ్ దంపతులు. తండ్రి మాట్లాడడం పూర్తయ్యాక ఫోన్ పట్టుకొని తల్లితో మాట్లాడుతూ కిచెన్లోకి అడుగు పెట్టింది కీర్తి. అమలు, అప్పుడే 3వ యానివర్సరీ కూడా వచ్చేసింది. ఇప్పటికైనా పిల్లల్ని ప్లాన్ చేస్తున్నారా లేదా అడిగింది రుక్మిణి. మమ్మీ, రోజు ఇదే గొడవ. నా కిడ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. అసలు పిల్లల్ని కనకూడదు అనుకున్నాను. ఈ టాపిక్ ఇంతటితో వదిలే. ఏంటి, పిల్లల్ని కనవా? బిత్తరపోతూ అడిగిన తల్లితో అవును, వద్దనుకున్నాను. ఎందుకు? అర్థం కాక అయోమయంగా అడిగింది రుక్మిణి. అబ్బా, నీకేం తెలీదు మమ్మీ. నా పరిస్థితి అసలు ఆలోచించో. పెళ్ళై ఇప్పటికీ 3 ఏళ్లు మాత్రమే అయింది. అప్పుడే రాకేష్ గురించి ఎలా తెలుస్తుంది? పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొంత టైం కావాలి. అతని మీద పూర్తి నమ్మకం కలగాలి. పిల్లల్ని పెంచే ఓపిక తీరిక 2 లేవు నాకు. అదేంటే, బంగారం లాంటి పిల్లాడు, మర్యాదస్తుడు, నిన్నంత ప్రేమగా చూసుకుంటాడు. మాకే అతనేంటో అర్థమవుతుంటే నువ్వు ఇంకా అతన్ని అర్థం చేసుకోకపోవటం ఏమిటి? ఇప్పటికి ప్రేమగానే ఉన్నాడు, కానీ పిల్లలు పుట్టిన తర్వాత మారిపోతే, ఏ కారణం చేతనైనా విడిపోవాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి? కిడ్స్ని సింగిల్ పేరెంట్గా నేను హ్యాండిల్ చేయలేను మమ్మీ. ఇక్కడ ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. పైగా ఇప్పుడు ఆటిజం భయం ఒకటి. జాబ్ చేసుకుంటూ నేను పెంచలేను, విసుగ్గా చెప్పింది. అతని మీద విశ్వాసం పెరిగేసరికే నీ వయసు కూడా పెరిగి పిల్లల్ని కనే వయసు దాటిపోతుంది. అప్పుడేడ్చి ఏం లాభం? కోపంగా అంది రుక్మిణి. అందుకేగా ఈ లంపటం నాకొద్దు అనేది. మా ఫ్రెండ్స్ కొంతమందికి ఇంకా పెళ్లిళ్లే కాలేదు. పెళ్లి చేసుకునే వరకు పెళ్లి పెళ్లి అని నా ప్రాణాలు తీశారు. ఇప్పుడు మళ్ళీ పిల్లలను మొదలుపెట్టారు. అంతే కోపంగా బదులిచ్చిన కూతురు మాటలకి విస్తుపోయింది ఆమె. పిల్లలు లేకుండా ఎలాగే బ్రతకటం? కుటుంబం పెరగాలి, వంశం వృద్ధి చెందొద్దా? మీ అత్తగారు వాళ్ళకి తెలిస్తే ఊరుకుంటారా? అయినా నేను మీ అత్తగారు ఉన్నాం కదా, నీకు పురుడు వస్తే హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాం? బాధగా ఏదో అనబోతున్న తల్లితో, ఇప్పుడు మళ్ళీ ఉపన్యాసం మొదలు పెట్టుకో. బ్రతకటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయిలే మమ్మీ. పిల్లలే కావాలా ఏంటి? అయినా ఇది నా పర్సనల్ విషయం, మా అత్తగారు వాళ్ళకి అనవసరం. పెడసరంగా అని నైట్ పార్టీ ఉంది, పనిలో ఉన్నాను, బాయ్, ఫోన్ పెట్టేసింది. పర్సనల్ విషయమా? అంటే నన్ను కూడా నీకు అనవసరం అని ఇండైరెక్ట్గా చెప్పిందా? నిర్ఘాంతపోతూ ఈ విషయం భర్తకు ఎలా చెప్పాలి అని ఆలోచనలో పడింది. మాధవ్ రుక్మిణిలది ముచ్చటైన సంసారం. మాధవ్ చేసేది ప్రైవేట్ కంపెనీలో జాబ్ అయినా మంచి శాలరీ, అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కూతురు కీర్తిని అమెరికా పంపించి ఎంఎస్ చదివించారు. చదువు పూర్తి కాగానే జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన వెంటనే అక్కడే జాబ్ చేస్తున్న రాకేష్ సంబంధం రావటం, పెళ్లి కావటం అంతా వెంటనే జరిగిపోయింది. కొడుకు తేజ కూడా కెనడాలో ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం టొరంటోలో జాబ్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం పెళ్లి సంబంధాలు మొదలు పెట్టాలని అనుకున్నారు మాధవ్ రుక్మిణిలు. ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగినట్లు సరైన టైంకి పిల్ల పెళ్లి జరిగిందని సంతోషపడుతుంటే, కీర్తి పిల్లలొద్దు అనటం రుక్మిణికి మింగుడు పడటం లేదు. తను కూడా అత్తమామల్ని ఆడబడుచుల్ని ఆదరంగానే చూసింది. నానమ్మ తాతయ్యలతో మంచి అనుబంధం ఉంది కీర్తికి. మేనత్తలంటే వల్లమాలిన అభిమానం కూడా. ఇలాంటి ఫ్యామిలీలో పెరిగి ఎప్పుడో రాకేష్తో విడిపోతే ఒంటరిగా ఎలా బ్రతకాలి అని ముందుగానే ఎందుకు ప్లాన్ చేసుకుంటుంది? ఏమిటి పిల్ల మనస్తత్వం? ఎందుకు ఈ అభద్రతా భావం? ఎక్కడి నుంచి వచ్చాయి ఇలాంటి అర్థం లేని భయాలు? చిన్నప్పటి నుంచి సంస్కారవంతంగానే పెంచాం కదా. ఆ మాటే అడిగితే, నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నాను. నీకంటూ ఒక లైఫ్ ఉందా మమ్మీ? ఎప్పుడూ ఇంటికే అంకితమైపోయావు. నీలాగా ఉండటం నా వల్ల కాదు, నాకు ఫ్రీడమ్ కావాలి అనే కూతుర్ని చూస్తే భయంగా ఉంది రుక్మిణికి. విషయం తెలుసుకున్న మాధవ్ భార్యకి ధైర్యం చెప్పాడు. దాని మొహం,
ఎవరినో చూసి ప్రభావితమై అదే కరెక్ట్ అనుకుంటుంది. నిదానంగా నచ్చజెప్దాంలే అనేసరికి కాస్త ఊరటగా అనిపించింది ఆమెకి. మరుసటి రోజు మధ్యాహ్నం తీరుబడిగా ఏదో ప్రోగ్రాం టీవీలో చూస్తూ కూర్చున్న రుక్మిణికి ప్రాణ స్నేహితురాలు సుమిత్ర వద్ద నుండి ఫోన్ కాల్ రావడంతో, హాయ్ మిత్ర, ఎలా ఉన్నావు? హుషారుగా పలకరించింది. ఏదో ఉన్నానులేవే, నీరసంగా జవాబిచ్చింది సుమిత్ర. ఏమైంది? ప్రశ్నించింది రుక్మిణి. నందిని వరుణ్తో గొడవపడి వచ్చేసింది. ఎందుకు? పిచ్చి డ్రెస్సులు వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు అన్నాడట. తప్పే ఉంది? ఏమోనే, నేనెటూ చెప్పలేకపోతున్నా. దాని వాదన దానిది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేసింది. అసలే కూతురు నందిని గురించి బాధలో ఉన్న సుమిత్రకు కీర్తి సంగతి చెప్పలేదు. ఏం పిల్లలో ఏమిటో, అమ్మా నాన్నలు చెప్పినా వినే స్థితిలో లేరు అనుకొని గాఢంగా నిట్టూర్చింది రుక్మిణి. తేజ, మంచి మ్యాచ్ ఒకటి వచ్చిందిరా. అమ్మాయి అక్కడే కెనడాలో మాస్టర్స్ చేస్తుంది. మంచి కుటుంబం, పిల్ల కూడా అందంగానే ఉంది. వాట్సాప్లో ఫోటోలు పంపించాను. కుదిరితే అమ్మాయిని ఒకసారి కలిసి మాట్లాడు, లొకేషన్ పెడతాను అని తండ్రి చెప్పగానే, లేదు డాడీ, నాకు ఇష్టం లేదు అన్నాడు తేజ. ఎందుకు? ఎవరిని లవ్ చేయలేదన్నావుగా? లేదు. మరి? నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. నేను చేసుకోదలుచుకోలేదు డాడీ. నాకు అసలు పెళ్ళే వద్దు. కారణం? ఆశ్చర్యపోతూ అడిగాడు మాధవ్. పెళ్లి చేసుకున్నా ఎన్నాళ్ళు కలిసి ఉంటామో తెలీదు. ప్రతిదానికి గొడవలు పడి డైవర్స్ తీసుకుంటున్నారు మా ఫ్రెండ్స్ చాలా మంది. ఆడంబరంగా పెళ్లి చేసుకుని ముచ్చట తీరకముందే కోర్టు కేసులు, డైవర్స్, మనోవర్తి లాంటివి నేను భరించలేను. హాయిగా ఒంటరిగా ఉంటే ఏ గోలా లేదు. పెళ్లి ప్రయత్నాలు మానుకోండి డాడీ. స్థిరంగా ఉంది తేజ గొంతు. కొడుకు సమాధానం విని తల పట్టు కూర్చున్నాడు మాధవ్. కూతురు చూస్తే పిల్లలు కననని, కొడుకు చూస్తే పెళ్లే చేసుకోనని మొండికేయటంతో ఇదేం కర్మో అర్థం కాక డీలా పడిపోయారు మాధవ్ రుక్మిణిలురువురు. కొడుక్కి ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాలని ప్రయత్నించింది రుక్మిణి. భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలని, ఒక కుటుంబం అండ కావాలని, అది పెళ్లి అనే బంధంతోనే ముడిపడుతుందని, కలిసి కాపురం చేసేవాళ్లు ఎంతమంది లేరు, వాళ్ళని చూడు అంటూ ఎన్నో రకాలుగా చెప్పి శతవిధాలా ప్రయత్నించినా తేజ ఏమాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. మాది 35 ఏళ్ల వైవాహిక బంధం రా, మేం సంతోషంగానే ఉన్నాం కదా అని మాధవ్ అంటే, మీ రోజులు వేరు మా రోజులు వేరు అని తేలిగ్గా కొట్టిపారేశాడు. కొడుకు పెళ్లి మానుకొని ఎక్కడ లివింగ్ రిలేషన్స్ పెట్టుకుంటాడో అని మదనపడిపోసాగారు భార్యాభర్తలు. కీర్తి ధోరణిలో కొంచెం కూడా మార్పు లేదు. లోపల బాధపడుతున్నా రాకేష్ ఒక్క మాట కూడా కీర్తి గురించి అత్తమామల దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ కంప్లైంట్ చేసే విధంగా మాట్లాడలేదు. అది మరింత వేదనగా మారింది రుక్మిణికి. ఇంత మంచి భర్తని ఎందుకు అర్థం చేసుకోదు కీర్తి అని. రోజులు భారంగా గడుస్తున్నాయి. రుక్మిణి దిగులు కాస్త అనారోగ్యంగా మారింది. మనిషిలో మునుపటి ఉత్సాహం ఏ కోసానా లేదు. పిల్లలతో కూడా మాట్లాడడం తగ్గించేసింది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు పొడి పొడిగా సమాధానం చెప్పి పెట్టేస్తుంది. ఎంత పద్ధతిగా పెంచింది, వీళ్ల కోసమే బ్రతికింది ఇప్పటి వరకు. వాళ్ల భవిష్యత్తు గురించేగా తన ఆరాటం. ఇన్ని రోజుల నుండి దేనికి ఎదురు చెప్పని పిల్లలు ఇప్పుడు ఇలా తయారయ్యారేంటో. ఊట బావిలో ఊరినట్టు కళ్లల్లో నీరు ఊరుతుంటే పదే పదే కళ్ళు తుడుచుకుంటూ తిండి మీద శ్రద్ధ లేకుండా మంచానికి అతుక్కుపోయింది. రుక్మిణి మానసిక స్థితి అర్థం చేసుకున్న మాధవ్ ఆందోళన పడసాగాడు. రుక్కు, ఇప్పటి యువత వైఖరి ఇలానే ఉంది. పెళ్ళొద్దని, పిల్లలొద్దని పేరెంట్స్కి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ఇంతకుముందు పెళ్లిళ్ళు లేటుగా చేసుకుంటున్నారు అని బాధ. ఇప్పుడు ఏకంగా పెళ్లిళ్లే వద్దంటున్నారు. నీకో సంగతి చెప్పనా? కొత్తగా డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటూ మొదలుపెట్టి యుఎస్లో పిల్లల్ని కనకూడదు అనుకున్న వారంతా సపరేట్గా ఒక కమ్యూనిటీలో ఉంటున్నారు. డింకర్స్ కాలనీ అంటూ. పక్కింటి పిల్లల వలన కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదని వీరంతా ఒక చోట చేరుతున్నారు. అందులో మన తెలుగు జంటల సంఖ్య కూడా క్రమేణా పెరుగుతుంది. ఇది మన ఒక్కరి సమస్య కాదు,
చాప కింద నీరులా సమాజంలో వ్యాపిస్తున్న జాడ్యం. ఎందుకండి డ్యూయల్ ఇన్కమ్? ఎవరి కోసం? ఏం చేసుకుంటారు పిల్లలు లేనప్పుడు? బాధగా అంది. పిల్లలు ప్రతిబంధకంగా మారకూడదని తెలివైన ఈ తరం వారి ముందు జాగ్రత్త మరి అంటూనే, వాళ్ళలా మారటానికి మనం అంటే తల్లిదండ్రులు కూడా కారణమే రుక్కు. చిన్నప్పుడు హాస్టల్ చదువులు, పెద్దయ్యాక ఫారెన్ ఎడ్యుకేషన్ అంటూ ఎప్పుడు కుటుంబానికి దూరంగా ఉంచడంతో స్వేచ్ఛకు అలవాటు పడిపోతున్నారు. పైకి విముఖత చూపినా తెలియకుండానే మన సంస్కృతి ఆచరిస్తున్నారనే ఆశ, మన కుటుంబ వ్యవస్థ నిలబడుతుందనే నమ్మకం బలంగా ఉన్నాయి నాకు. ఎందుకంటే విదేశాల్లో ఉన్న యువత ఇండియా వచ్చి వివాహాలు చేసుకుంటున్నారంటే మన వివాహ వ్యవస్థని నమ్ముతున్నారనేగా. ఇప్పుడేదో కొత్త ట్రెండ్ వచ్చిందని మనం కంగారు పడకుండా కాస్త ఓపిక పట్టాలి అంతే అనునయంగా చెప్పాడు. పై చదువుల కోసం ఫారిన్ పంపించి తప్పు చేశామంటారా? మన సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా మర్చిపోయారంటారా మన పిల్లలు? బేలగా అడిగింది. ఏ దేశం ఏగినా మన జాతి ఔన్నత్యం చాటి చెప్తూ విదేశాల్లో ఉంటూనే ఎంతో కృషి చేస్తున్న మహానుభావులు ఉన్నారు. ఇలా కొత్త పోకడులు పోయేవారు ఉన్నారు. ఇక్కడే ఉంటూ వారిని అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఆలోచించుకో. ఏ మార్పు లేకుండానే సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది. ఒకరోజు చెప్పా పెట్టకుండా కీర్తి ఇండియా వచ్చేసింది. రుక్మిణికి ఆందోళన మొదలైంది. భర్త ఇప్పుడు ఏమీ అడగవద్దు అన్నాడని కూతుర్ని కదిలించలేదు. వారం రోజుల తర్వాత తనే చెప్పింది. మమ్మీ, రాకేష్ చాలా మారిపోయాడు. ఇంతకు ముందులా ప్రేమగా ఉండటం లేదు. లేట్ నైట్ ఇంటికి వస్తాడు. ఏమీ పట్టించుకోడు. తన వర్క్, తన స్నేహితులు అంతే. ఎప్పుడు బయటకు వెళ్తుంటాడు. చాలా లోన్లీగా, దిగులుగా, బోరింగ్గా ఉంది లైఫ్. నేను అతనితో కలిసి ఉండలేననిపిస్తుంది. చెప్తుంటే కళ్ళల్లో సన్నటి నీటి పొర తళుక్కుమంది. కూతుర్ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు రుక్మిణికి. ప్రతిదీ నా పర్సనల్ అని మాట్లాడే యువత చిన్న బాధ కలిగితే దాన్ని ఫేస్ చేయలేక గిలగిలాడతారు. సెన్సిటివ్గా ఆలోచిస్తారు. జాలిగా అనుకుంది ఆమె. రాకేష్కి ఫోన్ చేశాడు మాధవ్. విషయం ఏమిటో కనుక్కుందామని. అందరూ వినాలనే స్పీకర్ ఆన్ చేశాడు. మీరే చెప్పండి అంకుల్. 1 మిలియన్ పెట్టుకున్న ఆ ఇంట్లో నేను ఒక రూమ్లో, కీర్తి ఒక రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాం. వర్క్ అయిపోయాక అంతా నిశ్శబ్దం. ఇంట్లో అల్లరి సందడి ఉండవు. షోకేస్లో బొమ్మల్లా అంతా నిశ్శబ్దం. వీకెండ్స్ మాత్రమే ఫ్రెండ్స్ కలుస్తారు. ఎంతసేపు టీవీ చూస్తూ గడుపుతాం. అందుకే బయట పార్క్లో, బీచ్లో పిల్లల అల్లరి చూడటం కోసం వెళ్తున్నాను. అయినా కీర్తి కోరుకున్నది ఈ లైఫేగా. మరెందుకు బోర్గా ఫీల్ అవుతుందో నాకు అర్థం కావటం లేదు. రాకేష్ చెప్పింది అక్షరాల నిజం. ఇంట్లో రొటీన్గా జరిగేది అదే. తన గురించే తను ఆలోచించింది ఇన్నాళ్ళు. కానీ రాకేష్ గురించి ఏ రోజైనా ఆలోచించిందా? అతని మాటలతో గుండెల్లో ఏదో కదలిక, ఆత్మ విమర్శ మొదలైంది కీర్తిలో. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే కమ్మి దెబ్బలు కొట్టాలి. కీర్తి అంతర్మదనం గుర్తించి మాధవ్ చెప్పాడు. చూడు తల్లి, పిల్లలు ఎప్పుడూ ప్రతిబంధకాలు కారు. అమ్మా నాన్నల్ని కలిపే వారధులే అవుతారు. ఎంతో మంది భార్యాభర్తలు పిల్లల కోసం రాజీ పడుతూ కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్నారు. పెళ్లి కుదిరిన దగ్గర నుండి ప్రతి క్షణం విడిపోవటం గురించే ఎందుకు ఆలోచన చేయాలి? పాజిటివ్ దృక్పథం ఉండాలి. కానీ మన సంస్కృతి గురించి నీకు చెప్పక్కర్లేదు. అలాగే మాతృత్వం గురించి కూడా. అంతా చూస్తూనే పెరిగిన దానివి. నా సలహా పాటించమని కూడా చెప్పను. మంచి నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని చక్కగా మార్చుకోగల జ్ఞానం, నువ్వు పెరిగిన వాతావరణం, చదువు నీకు ఇచ్చిందనే అనుకుంటాను. మరో వారం రోజులుండి కీర్తి డల్లాస్ తిరిగి వెళ్ళిపోయింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు మాధవ్ దంపతులు. తేజకి ఫ్లూ అటాక్ అయింది. ఎమర్జెన్సీకి వెళ్ళవలసి వచ్చింది. బాగా నీరసించిపోయాడు. అమ్మ బాగా గుర్తుకొచ్చింది అతనికి. చిన్న జ్వరమే, చెబితే తల్లిదండ్రులు కంగారు పడతారని ఇంట్లో చెప్పలేదు. ఫ్రెండ్స్ హెల్ప్తో మేనేజ్ చేశాడు. కానీ విపరీతమైన నీరసం, కళ్ళు తిరుగుతుండటంతో ఆఫీస్కి లీవ్ పెట్టాడు. టాబ్లెట్స్ మత్తుగా ఉండటంతో నిద్రలోకి జారుకున్నాడు. రూమ్మేట్స్ ఆఫీసులకి వెళ్ళిపోయారు. కాసేపటికి ఒక చల్లని చెయ్యి
నుదుటి మీద అచ్చం అమ్మ చేతి స్పర్శలా అనిపించింది. అమ్మా, అమ్మ వచ్చిందా? కళ నిజమా ఇది? కళ్ళు తెరవలేకపోయాడు. తేజ, తేజ, ఎవరో తట్టి లేపుతుంటే మెలకువ వచ్చింది. ఎదురుగా అర్పిత, తన కొలీగ్. నువ్వేంటిక్కడ? నీరసంగా అడిగాడు. ముందు జావ తాగు. జావ తాగటానికి సహాయం చేసింది. అంటే ఇంతకు ముందు ఆ చల్లని స్పర్శ ఈమె చేతిదా? అర్పిత రాజస్థానీ అమ్మాయి. ఒకే ఆఫీస్ కావటంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. తేజ రూమ్మేట్ సందీప్ తేజకి జ్వరం అని చెప్పడంతో ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని తేజ ఫ్లాట్కి వచ్చి అక్కడి నుండే వర్క్ చేసుకుంటూ అతనికి టైంకి పథ్యం భోజనం, మెడిసిన్స్ ఇస్తూ సందీప్ వాళ్ళు వచ్చే వరకు ఉండి వెళ్ళిపోయింది. అలా 3 రోజులు తేజ కోలుకునే వరకు శ్రద్ధ తీసుకుంది అర్పిత. అమ్మ నీకొక తోడు కావాలి అని ఎందుకు హితబోధ చేసిందో అర్థమవుతుంది తేజకి. అర్పిత మీద మంచి అభిప్రాయం ఏర్పడి ఆమెను నిశితంగా గమనించసాగాడు తేజ. మంచి భావాలు కల అమ్మాయి, హెల్పింగ్ నేచర్, సర్దుకుపోయే గుణం, ఎవరితో గొడవలు పెట్టుకోకపోవడం, చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయని గ్రహించాడు. చిరునవ్వుతో చక్కటి హిందీలో మాట్లాడుతుంది. ఆమె సమక్షంలో తను చాలా హాయిగా ఉంటున్నాడు. చిత్రంగా పెళ్లే వద్దనుకున్న అతనికి అర్పితని పెళ్లి చేసుకుంటే ఆమె ఒప్పుకుంటుందా అని ఆలోచించసాగాడు. 6 నెలల తర్వాత అర్పిత ఆమోదం తెలిపిన మరుక్షణం తల్లిదండ్రులకు శుభవార్త చెప్పాడు తేజ. ఎప్పుడెప్పుడు వెళ్ళి కాబోయే కోడల్ని చూస్తామా అని తహతహలాడిపోయారు మాధవ్, రుక్మిణి. వెంటనే కెనడాకి టికెట్స్ బుక్ చేసుకున్నారు. కీర్తికి ఈ సంగతి చెప్పగానే, మీరు కెనడా నుండి అమెరికా వచ్చేయండి మమ్మీ, రాబోయే మీ గ్రాండ్ కిడ్ కోసం. ఏమన్నావు కీర్తి? నిజమా? ఆనందంతో కళ్ళు తడిసిపోతున్నాయి రుక్మిణికి. నిజమే, నాకు రాకేష్ కావాలి మమ్మీ. ఇండియా వచ్చినప్పుడే అర్థమైంది అతను లేకుండా నేను ఉండలేనని. తన అభిప్రాయం గౌరవించడం నా ధర్మం అని కూడా తెలుసుకున్నాను. ఈ గుడ్ న్యూస్ విన్నప్పటి నుండి రాకేష్ ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసా? నా చుట్టూ తిరుగుతూ నన్ను అపురూపంగా చూసుకుంటున్నాడు. కీర్తి చెబుతుండగానే సుమిత్ర నుండి పదే పదే మిస్డ్ కాల్స్ రావడంతో ఫోన్ పెట్టేసి సుమిత్రకి చేసింది. నందిని హాస్పిటల్లో ఉంది, త్వరగా రా అంటూ లొకేషన్ షేర్ చేసింది. రుక్మిణి, మాధవులు హాస్పిటల్ రూమ్లోకి అడుగు పెట్టగానే స్నేహితురాల్ని చుట్టేసి బావురు మంది సుమిత్ర. ఏం జరిగింది? సుమిత్ర వీపుపై నిమురుతూ ఓదార్పుగా అడిగింది. నందిని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి హాస్టల్లో ఉంటుందని, మా ఇద్దరి మాట కూడా వినకుండా డైవర్స్ తీసుకుందని నీకు తెలుసు కదా. ఇప్పుడు ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేసిందో మాత్రం తెలియటం లేదు అని బాధపడింది. స్పృహలోకి వచ్చిన తర్వాత నందిని చెప్పింది. తనని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని, తనకు తెలిసిన వాళ్లే ఫేక్ ఐడియాలతో పిచ్చి కామెంట్స్ పెడుతున్నారని, బయట కనబడినా ఏదో ఒకటి అంటున్నారని భరించలేక చచ్చిపోదాం అనుకున్నాను అని చెప్పింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి ఉన్న ధైర్యం తర్వాత పర్యవసానాలు ఫేస్ చేయడానికి లేకపోతే ఎలా? అలాంటప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి, కొంచెం కఠినంగా అన్నాడు మాధవ్. నిజమే అంకుల్, నేను ఒక స్టూపిడ్ని. వరుణ్ చెప్పింది ఆ రోజు వినలేదు. చివరికి డాడీ చెప్పినా వినిపించుకోలేదు. అతన్ని పోగొట్టుకున్నాకే ఎందుకు చెప్పాడో అతని విలువేంటో తెలిసొచ్చింది. పెద్దగా ఏడుస్తూ అంది. చూడనందు, జరిగిపోయిందేది తిరిగి రాదు. అలాగే వరుణ్ణి కూడా తిరిగి పొందలేవు. ఒక మార్గం మూసుకుపోతే మరో మార్గం ఆహ్వానం పలుకుతుంది. ఇక్కడితో నీ జీవితం ఆగిపోలేదు. మానవ జన్మ ఉన్నతమైంది. అల్పమైన విషయాల కోసం అంతం చేసుకోకూడదు. నీలో ఆత్మవిశ్వాసం పెంచుకో. నీకు సపోర్ట్గా మేమంతా ఉన్నాం. ఏ కష్టం వచ్చినా పెద్దవాళ్లకు దాచకుండా చెప్తేనేగా మేమేదైనా చేయగలిగేది. ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ చెప్పాడు మాధవ్. తప్పకుండా మీ సలహా పాటిస్తాను అంకుల్. ఇంకెప్పుడు ఇలా పిరికిదానిలా బిహేవ్ చేయను. అతని చేతిని పట్టుకొని ప్రామిస్ చేస్తున్నట్లుగా చెప్పింది. ఆ మాటతో అందరి కళ్లల్లో నిశ్చింత కనిపించింది. ఇగోలతో చిన్న విషయాలని పెద్ద సమస్యలుగా భావిస్తూ నిజమైన కష్టం వచ్చినప్పుడు నిలబడలేక పారిపోతున్న ఈ జనరేషన్ని ఎలా కాపాడుకోవాలి? అమ్మాయిల్లారా, ఎక్కడ ఎలా ఉండాలో వివేకంతో మసలుకోండి. అబ్బాయిల్లారా, బుద్ధి తెలుసుకొని నడవడిక మార్చుకోండి. మీరు చేసే పనులకి
తల్లిదండ్రుల పెంపకాలని ఆక్షేపించేలా కుటుంబాలని సైతం అబాసుపాలకు గురి చేయకండి అని ఎంతమంది పెద్దలు ఎలుగెత్తి అరిచినా వినరే. ఈ కాలపు పిల్లలు చెప్పటానికి మీకేం అధికారం ఉంది అని ప్రశ్నిస్తున్నారు. మరి ఎవరు చెప్పాలి? కాలమే చెప్పాలి. అవును, కాలానికి మాత్రమే అంత శక్తి ఉంది. ఇదండి అడప పద్మ గారు రాసిన ఎవరు చెప్పాలి అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.